హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో పొద్దున టిఫిన్ వచ్చేసి ఈరోజు స్పెషల్ ఏంటంటే గారెండి. గారె వేసుకున్నాం మేము. గారెలు వండుకున్నాము. దానికి ఏమేమి కావాలి ఏంటనేది నేను ఎలా వండాను ఏంటనేది అంతంగా వివరంగా నేను చూపిస్తానండి. ఈరోజు మీకు ఒక్కొక్కటి చెప్తూ నేను చేస్తాను. చూడండి, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ అయితే నాకు కావాలండి. ఓకేనండి. ఈరోజు నేనైతే ఫస్టే పిండి మొత్తం ఒక అరకిలో పప్పు నానబెట్టుకొని రుబ్బి పెట్టుకున్నానండి పక్కన. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ అయితే జీలకర్ర, ఈ 3 చిన్న మిక్సీ జార్లో వేసి పచ్చగా నూరుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి పిండి. నేనైతే ఒక అరకిలో పప్పు అనేది అరకిలో పప్పు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం గట్టిగా పిండి, మరీ లూజ్గా కాకుండా అలా గట్టి కాకుండా మనం రుబ్బి పెట్టుకున్నానండి. దాంట్లో ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఒక ఉల్లిపాయ తరిగేసుకున్నాను. చిటికెడంతా తినే సోడా అండి, సోడా వేసుకున్నాను. ఒక చిటికెడంతా అవసరం లేదు కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నాను నేను. ఓకేనండి. కొంచెం ఒక 2 రెబ్బలకి కొత్తిమీర అండి సన్నగా తరుక్కొని శుభ్రంగా కడిగి వేసాను. ఫస్ట్ మీకు చూపించాను కదండి, అల్లంను పచ్చిమిరపకాయలు పచ్చగా నూరి పక్కన పెట్టాను. అది కూడా నేను ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకున్నాను. ఈ పిండిలో వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఓకేనండి. మొత్తం ఈ పిండి అనేది మనం గ్రైండర్లో రుబ్బుకున్నానండి. మీరు మిక్సీలో రుబ్బుకున్నా పర్వాలేదండి, కానీ కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. గారె అనేది లూజ్ అవుతే గారె అనేది సరిగ్గా రాదు. నేనైతే గ్రైండర్లో రుబ్బుకున్నాను, వెట్ గ్రైండర్లో. మిక్సీలో రుబ్బేటట్టయితే సోడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్న సోడా ఆయిల్ పీల్చేస్తుందండి. తక్కువగా మనం సరిపడంత చిటికెడు వేసుకోవాలి. ఈ పిండి బాగా కలిపేసుకొని ఈ పిండి పర్ఫెక్ట్గా కలిసిందా లేదనేది నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వాటర్లో వేసి ఇదిగోండి చిన్నగా ఒక పిండి ముద్ద లాంటిది నేను వాటర్లో వేసాను. తేలుతుంది చూడండి. అలా తేలితే మనకి పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు, బాగా వచ్చినట్టు. ఓకేనండి. ఇప్పుడైతే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని దాంట్లో ఒక చిన్న ముద్ద అయితే వేసానండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకుందామని వేసాను. ఓకేనండి. ఇదిగోండి, అది చేసి పక్కన పొయ్యికే పెట్టేశానండి. మా అమ్మ ఎప్పుడో నాకు అలాగే నేర్పించారండి. మా అమ్మగారు కొంచెం ఫస్ట్గా ఒకటి తీసి పొయ్యికి పెట్టాలని, ఏది వండుకున్నా అలా పొయ్యి పక్కన పెట్టేది. మా అమ్మగారు కూడా అలాగే పెట్టేవాళ్ళని. అలాగే నేను కూడా ఇప్పుడు పెడుతున్నాను. పెద్దవాళ్ళని బట్టే కదండి మనం నడిచేది ఎలాగైనా. చూడండి, గారి అయితే నేను ఒక కవర్ మీద వేసుకున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు, మామూలుగా డైరెక్ట్గా చేత్తో అయినా వేసుకోవచ్చండి. నాకు చేత్తో డైరెక్ట్గా కూడా వేసేయడం అలవాటేనండి. మీకు చూపిద్దామని నేను అలా కవర్ మీద వేస్తున్నాను. కొంచెం తడి చేసుకొని కొద్దిగా నేను కవర్ మీద వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఒక 2 అలా వేసాను కదండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చేత్తో వేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇలాగా చేత్తో కలిపేసుకొని చిన్నగా మధ్యలో అదే బొటన్ వేలుతో మధ్యలోకి బెజ్జం పెట్టుకొని వేసేసుకోవాలి. అది ఆయిల్లో వదిలేసుకుంటామే. కొంచెం చెయ్యి తడి చేసుకుంటే మనకి తొందరగా చెయ్యి నుంచి వదులుతుందండి పిండి. లేదంటే జిగురు కదా, మనకి మినపిండి జిగురు కాబట్టి తొందరగా వదలదు. కొంచెం చెయ్యి తడి చేసుకొని అప్పుడు మనం వేసుకుంటూ ఉండాలి. ఓకేనండి. మొత్తంగా అలాగే అన్నీ ఉన్న పిండి మొత్తం అలాగే వేసుకోవాలి. మనకి కళాయిలో నూనె ఎంత ఉందో దాన్ని బట్టి అంతవరకే వేసుకోవాలండి. ఎక్కువ పట్టకుండా ఉంటే ఇరుగ్గా వేసుకోకూడదు. మనకి మినపిండి ఏంటంటే కొంచెం కొన్ని పప్పులు గారెలు కొంచెంగా ప్లేస్ ఉంటే బాగా లావుగా ఉప్పు తీయండి. అందుకని మనం ఇరుకు లేకుండా చక్కగా దాని ఎన్నైతే పడతాయో మనకి ఆయిల్లో అంతవరకే వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, 4 వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఉన్న పిండి మొత్తం కూడా నేను ఇలాగే వేసి మొత్తం ఫ్రై చేసేసుకొని అన్నీ వేసుకున్నాక నీకు చూపిస్తానండి. ఇదైతే మంచిగా కలర్ వచ్చాక తీసేద్దాం దీన్ని. ఓకేనండి. మరి ఈరోజైతే టిఫిన్కి మా ఇంట్లో గారి వేసుకున్నాం. ఈరోజు గారి వండడానికి స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏమీ లేదండి. మా అబ్బాయికి ఈరోజు గారి తినాలనిపించి అమ్మ గారి చేయన్నాడు. పిల్లలు అడిగితే మేము చేయకుండా ఉండలేం కదండి. ఇంకా పిల్లల కోసం ఇలా వండేసానండి. ఓకేనా. మరి ఇదిగోండి, ఈ 4 ఎట్లాగైతే వేసుకున్నామో మిగతా పిండి కూడా అన్నీ అలాగే వేసేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి, అందుకే మొత్తం వేసేసాక చూపిస్తున్నాను. ఇదిగోండి లాస్ట్ ఇంకా ఈ 2 మిగిలిని మొత్తం అయితే వేసేసాను. ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి. ఇంకా నాకైతే 1/2 కేజీకి అన్నీ వచ్చినాయండి ఆ ప్లేట్ నిండా. ఇంకా అంతవరకే టిఫిన్ ఈరోజు అయితే ఇదే వేసుకొని తినేస్తాం. మనిషికి ఎంత వస్తాయో తీసుకొని తినేస్తామండి. ఓకేనండి. నా గారి కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మళ్ళీ చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్.